హాయ్ గైస్, మాకు ఒక చైన్ ఉంది. దాంట్లో నార్మల్గా పత్తేస్తాం అనమాట ఎవ్రీ ఇయర్. సో అది ఏరుతున్నారు అనమాట. ఈరోజు లాస్ట్ డే అంటున్నారు. ఈరోజు రేపట్లో అయిపోతుంది. సో అందరు వచ్చి ఏరితే ఆ పని ఎంతవరకు అయ్యింది అని చెప్పి చూడడానికి వచ్చాము. సో ఇది మా మామయ్య వాళ్ళది అనమాట. వాళ్ళది ఇంకా ఏరలేదు, ఇది మాది. ఆల్మోస్ట్ ఆల్ అయిపోయింది, ఇంకా కొంచెం ఉంది. అక్కడ సైడ్ ఏరుతున్నారు వాళ్ళు. సో అది ఎంతవరకు వచ్చింది, పని ఎలా అవుతుంది అని చెప్పేసి చూడడానికి వచ్చాము. సో చూపిస్తాను మీకు. हाँ चाचा, हेलो बोलो, हाय बोलो, हाय करो। इधर देखो, हाय करो, हाय करो। हेलो, हाय बोलो। సో ఇలా అనమాట చైన్లో ఉంటుంది పని. వాళ్ళందరూ వచ్చి పని చేస్తుంటారు. మార్నింగ్ ఎప్పుడో 6-7కి వస్తారు. తర్వాత ఈవినింగ్ 5-6 వరకు చేస్తారు. వాళ్ళ చిన్న చిన్న పిల్లలు కూడా వస్తున్నారు. వాళ్ళు వచ్చేసి అంటే స్కూల్స్ అలా ఇలా ఏం లేవు కాబట్టి వాళ్ళ పేరెంట్స్తో వచ్చి ఊరికి అలా టైం పాస్కి తీస్తుంటారంట. సో వాళ్ళది కూడా వాళ్ళ పేరెంట్స్ దాంట్లోనే కౌంట్ అవుతుంది. అంటే కొంచెం ఎక్స్ట్రా కేజీస్ పెరుగుతాయి అన్నట్టు వాళ్ళు ఆలోచిస్తారు. సో అలా సో ఇది మేము ఎవ్రీ ఇయర్ మా చేనుల నుంచి మేమే తీసుకెళ్తామంట. పూజ కోసం తీసుకెళ్తాము పత్తిని. అండ్ ఇది దాని స్టెమ్. దీంట్లో నుంచే మనం కాటన్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేసి తీసుకుంటాము. సో ఇది మనకి మోర్ సూపర్ మార్కెట్స్లో అక్కడ ఇక్కడ డబ్బులు పెట్టి అమ్ముతుంటారు. 200 రూపీస్ 250 రూపీస్ అని కలర్స్ వేసి షో కోసం పెడుతుంటారు. సపరేట్గా ఉంటాయి అనమాట ఒక్కొక్కటి. దీనికి కలర్స్ వేసి షోప్ టప్ కోసం హాల్లో పెట్టుకొని దీనిపైన సెంటు కొట్టుకోవచ్చు అంటారు. సో ఇక్కడైతే ఫ్రీగా దొరుకుతాయి ఇలాంటివి. సో నెక్స్ట్ ఇయర్ ఎవరికైనా కావాలంటే ఎప్పుడు మేము కాంట్రాక్ట్ తీసుకొని మీకు ఫ్రీగా ఇస్తాం. ఇలాంటివి రంగులు మీరు వేసుకోండి ఆ తర్వాత. సో ఇలాంటివి చాలా చీప్ అక్కడ కాస్ట్లీ ఉంటుంటే నవ్వు వస్తుంటుంది మాకు అప్పుడప్పుడు చూసినప్పుడల్లా నవ్వుకుంటుంటాం, ఇదేంటి ఇక్కడ ఇలా ఉంటాయి అని చెప్పేసి. సో అదనమాట స్టోరీ. ఓకే దెన్ బాయ్.